బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థి మరణానికి సంబంధించిన కేసులో ఇవి కీలక విషయాలు. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న రామ్కేష్ని మరణించిన స్థితిలో కనుగొన్నారు. అతను నివాసం ఉంటున్న గదిలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఆ గదిలోనే అతను కాలిపోయిన స్థితిలో కనిపించాడు. మొత్తం డాక్టర్లు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు, అక్కడికి వచ్చిన క్లూ సిబ్బంది అందరూ కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకున్నారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విశ్లేషిస్తే అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒక పెద్ద పక్కా ప్లాన్తో చేసిన క్రైమ్ బయటకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ని మరిపించే ఒక పెద్ద క్రైమ్ సీన్ ఇది. పోసగుచ్చినట్టుగా నేను మీకు చెప్పబోతున్నాను. ఇలాంటి ఘటనకు కారణాలు ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం అని మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఢిల్లీలోని గాంధీ విహార్లో రామ్కేష్, అమృత, చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. రామ్కేష్, అమృత ఇద్దరు సహజీవనం చేస్తూ ఉన్నారు. రామ్కేష్, ఆ బాక్స్లో కనిపిస్తున్న రామ్కేష్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆమె ఫోరెన్సిక్ విద్యార్థిని, ఫోరెన్సిక్ సైన్స్ చదువుతూ ఉంది. ఆమె రామ్కేష్తో సహజీవనం చేస్తూ ఉంది. రామ్కేష్తో సహజీవనానికి ముందు ఆమెకు కొంతమంది ప్రియుళ్ళు ఉన్నారు, కొంతమందితో సంబంధాలు ఉన్నాయి. అలాగని రామ్కేష్ ఏమన్నా మామూలుగానే ఉన్నాడు అనుకుంటే అలాగూ కాదు. రామ్కేష్ కూడా చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు కదా. సహజీవనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని, వాళ్ళ బెడ్రూమ్ వీడియోస్ని రామ్కేష్ రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోస్ అన్నీ రామ్కేష్ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. రామ్కేష్కి ఇద్దరికి మళ్ళీ వివాదాలు వచ్చాయి. దీంతో రామ్కేష్ దగ్గర ఇద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు వీడియోస్ ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా బయట పెడతాడేమోనని అమృత భయపడింది. కానీ రామ్కేష్ ఆ వీడియోస్ అని డిలీట్ చేయమంది, ఆ వీడియోస్ తనకి ఇచ్చేయమని అడిగింది. కానీ రామ్కేష్ ఆ వీడియోస్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ ఇద్దరు పర్సనల్గా బెడ్రూమ్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇప్పుడు రామ్కేష్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ రామ్కేష్ని విభేదించి భవిష్యత్తులో తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, వేరే వ్యక్తితో సహజనం పెట్టుకున్నా, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా, వీటిని బయట పెడితే తనకి ఇబ్బంది వస్తుందేమోనని భయపడింది. ఆ వీడియోస్ రామ్కేష్ అంతకి ఇవ్వకపోవడంతో రామ్కేష్ని లేపేయాలని డిసైడ్ అయింది. అందుకు ఎవరితో ప్లాన్ చేసింది అంటే, రామ్కేష్ కంటే ముందు సహజీవనం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. రామ్కేష్ కంటే ముందు ప్రేమించిన ఒక ప్రియుడున్నాడు. అతనే ఎక్స్, మామూలుగా ఎక్స్ అని పిలుచుకుంటూ ఉంటారు కదా, మాజీ ప్రియుడు. మాజీ ప్రియుడి పేరు ఏంటి అంటే సుమిత్ అనే మాజీ ప్రియుడిని రంగంలోకి దిగించింది. సుమిత్ ప్రస్తుతం నేను సహజీవనం చేస్తున్న ఈ రామ్కేష్ అనే వ్యక్తి దగ్గర నా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, వాడిని లేపేద్దాం, వాటి దగ్గర ఉంటే నా జీవితానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అని సుమిత్తో మాట్లాడింది. మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది కదా అని సుమిత్ అనుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే సందీప్ అనే మరో వ్యక్తి సహాయాన్ని తీసుకున్నారు. ఈ సందీప్ అనేవాడు, ఈ సుమిత్ అనేవాడు ఈ అమృతకు స్నేహితుడు. సుమిత్ మాత్రం ఎక్స్, మాజీ ప్రియుడు. ఇద్దరిని తీసుకుని వెళ్ళారు. ఈ సుమిత్ ఏం చేస్తాడు అంటే గ్యాస్ సప్లై కంపెనీలో పనిచేస్తున్నాడు. అంటే గ్యాస్కి సంబంధించి పక్కా నాలెడ్జ్ అతనికి ఉంది. ఈ అమృత ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని. రామ్కేష్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సో వీళ్ళు ఏం చేశారు అంటే గాంధీ విహార్లో రామ్కేష్, అమృత ఇద్దరు సహజీవనం చేస్తూ ఉన్నారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు. సో లేపేద్దామని ప్లాన్ చేసుకుని అక్టోబర్ 6వ తారీఖున రామ్ విహార్లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి అతన్ని బాగా కొట్టారు. ఈ రామ్కేష్ అనే వ్యక్తిని బాగా కొట్టారు. సుమిత్, సందీప్, ఆ తర్వాత అమృత ముగ్గురు కలిసి తలపైన ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఈ రామ్కేష్ని చంపేశారు. రామ్కేష్ వయసు 32 సంవత్సరాలు. ఆ తర్వాత అతన్ని అక్కడ పడుకోబెట్టి అతని ఒంటిపైన నెయ్యి పోశారు, నూనె పోశారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ నాబ్ ఓపెన్ చేసి అతను తలకి దగ్గరగా చేర్చారు. తలకి దగ్గరగా ఉంచి బయటికి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి అదిగో చూడండి ఒకసారి, ఆ మధ్యలో ఉన్న బాక్స్లో మీకు కనిపిస్తోంది. ఏ ప్లేస్లోనే, ఆ గదిలోనే రామ్కేష్ ఈ గ్యాస్ లీక్ అయిన కారణంగా చనిపోయాడు. కానీ అది గ్యాస్ లీక్ అయి ప్రమాదవశాత్తు జరిగింది కదా, ఆ ఇంట్లోనే పెద్ద పేలుడు సంభవించింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి పెద్ద శబ్దంతో పేలిపోయింది. అదంతా కూడా కాలిపోయింది. ఆ మంటల్లో రామ్కేష్ కాలి బూడిదైపోయాడు, సగం కాలిపోయి ఉన్నాడు. పోలీసులు అక్కడికి వచ్చారు, విచారణ జరిపిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే తేల్చేశారు. కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం ఉంది. ఇంకెక్కడో అనుమానం ఉండటంతో మొత్తం సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది ఈ సందీప్, సుమిత్, ఆ తర్వాత ప్రణీత, అమృత ఈ ముగ్గురు కలిసి బయటికి వెళ్ళిపోతున్న వీడియోస్ కనిపించాయి.
మరి లోపల రామ్కేష్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళు ఆ సమయంలో ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఎవరు? సుమిత్, సందీప్ ఇద్దరు లోపలికి వెళ్ళడం, బయటికి ముగ్గురు కలిసి రావడం, అమృతతో కలిసి రావడం, రామ్కేష్ ఒక్కడే మరణించడం. పోలీసులకు అనుమానాలు వచ్చాయి. మొత్తం ఇంకొంచెం లోతుగా విచారిస్తే అమృత అసలు భాగోతం బయటపడింది. అమృతకు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. అలాగని రామ్కేష్ కూడా ఏమైనా మంచోడు అనుకుంటే రామ్కేష్కు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హత్యకు కారణం మల్టిపుల్ రిలేషన్స్. రామ్కేష్కి మల్టిపుల్ రిలేషన్స్, అమృతకి మల్టిపుల్ రిలేషన్స్. నిజానికి ఇక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. దానికంటే ముందు నేను ఇంకో విషయం స్పష్టంగా చెప్తాను. చూడండి ఒకసారి. అదిగో కాలిపోయిన వస్తువులు మొదటి బాక్స్లో మీకు కనబడుతూ ఉన్నాయి. ఆ గదిలో మొత్తం వస్తువులన్నీ కాలిపోయాయి. ఎటువంటి క్లూస్ లేకుండా చేశారు. ఆ క్లూస్ లేకుండా ఎలా చేశారంటే, సుమిత్కి బాగా తెలుసు. ఈ సుమిత్ అనేవాడు అమృత మాజీ ప్రియుడు. ఈ సుమిత్కి ఏం తెలుసు అంటే, గ్యాస్ సిలిండర్ దగ్గర మొత్తం గదంతా గ్యాస్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తే ఎంతసేపట్లో పేలే అవకాశం ఉంటుంది అన్న దానిపైన ఈ సుమిత్కి చాలా ఐడియా ఉంది. అందుకే పక్కాగా ప్లాన్ చేశాడు. ఇక ఫోరెన్సిక్ క్లూస్ టీమ్కి కూడా దొరకకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అమృతకు పక్కాగా ఐడియా ఉంది. ఎందుకంటే అమృత ఫోరెన్సిక్ సైన్స్ చదువుతోంది కాబట్టి. వీళ్ళిద్దరూ కలిసి దొరకకుండా ఉండటం కోసం ప్లాన్ చేశారు. ఆ పేలుడు జరిగిపోయిన తర్వాత ఇది ప్రమాదం అని అనుకుంటారు. మన వరకు ఎవరు రారు అని అనుకున్నారు, ఎస్కేప్ అయిపోయారు. బహుశా ఇప్పుడు మాజీ ప్రియుడితో రీకనెక్ట్ అయింది కదా, రేపు వద్దన వీళ్ళకు కూడా ఏదైనా విభేదాలు వస్తే ఈ మాజీ ప్రియుడు ప్రణీతని ఏదైనా అమృతని ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. లేదు ఆ మాజీ ప్రియుడితో ఏదైనా విభేదాలు వస్తే మళ్ళీ ఇదే అమృత ఆ మాజీ ప్రియుని కూడా లేపేయడానికి ఇంకో ప్రియుని వెతుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఎంత పచ్చిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. గతంలో సంబంధాలు ఎలా ఉండేవి? ఒక భార్య లేదా ఒక భర్త, పిల్లలు, కుటుంబం ఇలా ఉండేది కదా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? మల్టిపుల్ రిలేషన్స్. ఎవరికి కూడా ఒక్కడు సరిపోవడం లేదు, ఒక్కరు సరిపోవడం లేదు. భర్త ఉండగానే మల్టిపుల్ రిలేషన్స్. కొంతమంది ప్రియులు కావాల్సి వస్తుంది, కొంతమందికి పచ్చిగా చెప్తున్నాను, కొంతమందికి ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ ఇది నిజం. కొంతమందికి, నేను అందరిని అనడం లేదు, కొంతమందికి పెళ్లికి ముందు కొన్ని సంబంధాలు కావాల్సి వస్తుంది, పెళ్లికి ముందు కొన్ని శారీరక సంబంధాలు కావాల్సి వస్తుంది. గతంలో పెళ్ళైన తర్వాతే ఎటువంటి సంబంధమైనా అని ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లికి ముందు అన్ని సంబంధాలు మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ గతంలో ఎలా ఉండేది? ఆ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునేవారు, పెళ్ళైన తర్వాత మాత్రం ఎటువంటి సంబంధమైనా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క చూపుతోనే అన్నీ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వాడు దుర్మార్గుడైతే కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాడు, ఈమె దుర్మార్గురాలైతే వాడిని వదిలేసి ఇంకొకరిని మోజు తీరిపోగానే ఇంకొకరిని వెతుక్కుంటూ ఉంది. ఇలాంటి అక్రమ సంబంధాలు సొసైటీలో మనకి చాలా కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ వీళ్ళిద్దరూ అమృత ఏం గొప్ప వ్యక్తి. ఆఫ్కోర్స్ ఇది పర్సనల్, ఇది చట్ట పరిధిలో తప్ప కాదని పక్కన పెడితే నైతికంగా తప్ప కాదనేది మీరు డిసైడ్ చేయండి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి పెళ్ళికి ముందే మల్టిపుల్ రిలేషన్స్ కారణంగా ఎవరితోనైనా విభేదిస్తే మళ్ళీ వాళ్ళు వదిలేరు కదా. ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారనుకో, సర్లే ఈ రోజుతో నీకు నాకు కట్ అయిపోయింది వదిలేద్దామని అనుకుంటే ఓకే. కానీ ఎవరు అక్కడ అనుకోవట్లేదు. అనుకోని కారణంగానే ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ జరిగింది కూడా అదే. ఆమెకు ఈ రామ్కేష్కు ప్రణీతకు ఎక్కడో చెడింది, వదిలేద్దాం అనుకున్న సమయంలో మనోడి దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే, మొత్తం పోలీసులు వచ్చి సెర్చ్ చేస్తే కొన్ని హార్డ్ డిస్కులు దొరికాయి. ఆ హార్డ్ డిస్కుల్లో రాకేష్ 15 మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడు. ఏకంగా 15 మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకుని వారితో శారీరక సంబంధం పెట్టుకుంటున్నప్పుడు వీడియోస్ అన్నీ కూడా రామ్కేష్ దగ్గర ఉన్నాయి. అంటే శారీరక సంబంధం పెట్టుకున్న ప్రతి అమ్మాయితో వీడియో రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఒకవేళ ఇద్దరికి ఏదైనా చెడితే భవిష్యత్తులో ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా అనేటటువంటి ఉద్దేశంతో అనుకున్నాడు, లేదంటే తీపి జ్ఞాపకాలు అనుకున్నాడు, ఇంకేమైనా అనుకున్నాడు. ఆ వీడియోస్ మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. 15 మందికి సంబంధించిన అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఏ అమ్మాయి కూడా ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు అని. అంటే మల్టిపుల్ రిలేషన్స్ అతనికి ఉన్నాయి. ఇక్కడ అమృత కూడా మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, ఎవరికి ఒక్కడ సరిపోవడం లేదు, ఒక్క అమ్మాయి సరిపోవడం లేదు. పెళ్ళి అయినప్పటికీ కూడా మల్టిపుల్ రిలేషన్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉన్నారు, చాలామంది. ఇటీవల కాలంలో ఇలాంటి హత్యలు జరగడానికి కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు. ఒక భర్త, పిల్లలు, ఒక ఇల్లు, సంసారం ఇలా అనుకుంటే ఎటువంటి చీకు చింత ఉండదు, అడ్జస్ట్ అవుతూ. మనం కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం, ఏమన్నా తేడా వస్తే ఈ మధ్యకాలంలో డివోర్స్, బ్రేకప్స్ అంటూ వెళ్ళిపోతున్నారు. అడ్జస్ట్ అవటం అనేది ఎవరి జీవితాల్లోనూ చోటు చేసుకోవడం లేదు. కలిసి అన్నాళ్ళు కలిసి ఉంటున్నారు, శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు, కోలివింగ్ లాంటి రూమ్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీళ్ళు కూడా గాంధీ విహార్ కోలింగ్ వీళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ సహజీవనం చేస్తూ ఉన్న సమయంలో ఉన్న వీడియోస్ని బయట పెడతాడేమో భయంతో రామ్కేష్ని లేపించేసింది.
మరి రామ్కేష్ది ఒక మనస్తత్వం, అమ్మాయిలతో సంబంధం పెట్టుకుని వాళ్ళ వీడియోస్ని దగ్గర పెట్టుకోవడం, ఏదైనా తేడా వస్తే వాళ్ళని లేపేద్దామనేటటువంటి మనస్తత్వం ఈమెది. సో ఇలాంటి దౌర్భాగ్యమైన ఘటనలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి, అవే ఇలాంటి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ అమృత చేసింది తప్పు అనుకుంటున్నారా, రామ్కేష్ చేసింది తప్పు అనుకుంటున్నారా? ఇద్దరు చేసింది తప్పు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను ఇద్దరు చేసింది తప్పే, కానీ అమృత చేసింది ఇంకా మహాఘోరం, ఇంకా మహాఘోరం. ఒకవేళ నీ వీడియోస్ ఏమైనా ఉంటే ఏం చేసి ఉండాల్సిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది. మరి సంబంధం పెట్టుకునేటప్పుడు కూడా ఉండాలి కదా, అతను వీడియోలు తీస్తున్నాడు అని తెలిసినప్పుడు కూడా ఉండాలి కదా. ఒక భర్త సరిపోవడం లేదు, ఒక ప్రియుడు సరిపోవడం లేదు, ఒక భార్య సరిపోవడం లేదు, ఎవరికి ఒక ప్రియురాలు సరిపోవడం లేదు, మల్టిపుల్ రిలేషన్స్ కావాల్సి వస్తుంది. ఇవే అనర్థాలకు దారితీస్తున్నాయి. అవి వ్యక్తిగత హక్కులు, మా ఇష్టం, ఎస్ కరెక్టే, కానీ అనర్థాలకు ఇవే దారితీస్తున్నాయి. అవి నైతిక అంశాల్లోకి రావు, చట్టపరమైన అంశాల్లోకి వస్తాయి తప్ప నైతికపరమైన పరిధిలోకి రావు. అందుకే ఇక్కడ రామ్కేష్ ఇప్పుడు చనిపోయి కాలిపోయి బూడిదైపోయాడు. ఈ అమృత, అతనితో పాటు సపోర్ట్ చేసిన ఈ సుమిత్, సందీప్, వీళ్ళిద్దరూ ఇప్పుడు కట్టకట్టాల్లోకి ఉన్నారు. బహుశా వారికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. జైల్లో కేవలం కట్టకటాలతో మాత్రమే ఇప్పుడు సహవాసం చేయవలసినటువంటి ఉంటుంది. సహజీవనం చేయడానికి జైల్లో ఎవరు ఉండరు. కేవలం అక్కడ ఉన్న 4 గోడలతోనూ జైలు డోరు ఊచలతో మాత్రమే సహజీవనం చేయాలి. అది మహిళలైనా పురుషులైనా, నేరానికి పాల్పడ్డ మహిళలైనా పురుషులైనా ఇప్పుడు సహజీవనం చేయడానికి మీకు ఆ 4 గోడలు మాత్రమే ఉన్నాయి. అందుకే బయటకు వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది నైతికంగాను చట్టపరంగాను కరెక్టా కాదని ఆలోచించి చేయండి. నైతికంగా కరెక్ట్ కాదు, చట్టపరంగా కరెక్ట్ అనుకున్నప్పుడు మీ విచక్షణతో మీరు ముందుకు వెళ్ళండి. కానీ ఇలాంటి అనర్థాలకు, చంపటాలకు, చంపుకోవటాలకు ప్లాన్ చేయకండి, మీరు ఖచ్చితంగా దొరికిపోతారు. ఈ అమ్మాయి ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని కాబట్టి నేను దొరకను, చంపేద్దామని అనుకుంది. ఒక మనిషి ప్రాణం తీయటానికి నువ్వు తెగించావు అంటే బతికే హక్కు ఫస్ట్ మీకు లేదు. అలాగే ఒక మహిళకు సంబంధించిన వీడియోస్ని హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి బ్లాక్మెయిల్ చేద్దాము అని అనుకుంటే నీకు సమాజంలో తిరిగే హక్కు లేదు. వీళ్ళందరూ కూడా నేరస్తులే. మొత్తానికి ఈ నేరస్తులు అందరూ కలిపి ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి ఈ ప్రయత్నంలో రామ్కేష్ అనే వ్యక్తి చనిపోయాడు. అతను సివిల్స్ కంప్లీట్ చేసుకుని ఉంటే బహుశా ఐఏఎస్ అయి ఉండేవాడో, ఐపీఎస్ అయి ఉండేవాడో, లేదంటే ఐఆర్ఎస్లో మంచి జాబ్ను సంపాదించి ఉండేవాడు. ఒకవేళ ఆమె కూడా బుద్ధిగా చదువుకుని ఒక భర్త పిల్లలు ఇల్లు అనుకుని ఉండుంటే, లేదంటే ఒక ప్రియుడు ఆ తర్వాత జీవితం అనుకుని ఉంటే ఆమె మంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా తయారై ఉండేది. వీడు కూడా ఆ గ్యాస్ సప్లై కంపెనీలో మంచి ఉద్యోగం చేసుకుని ఉండేవాడు, వాళ్ళ జీవనాన్ని గడిపి ఉండేవారు. కానీ ఇప్పుడు 3 జైల్లో ఉన్నారు, ఒకరు కాలి బూడిదైపోయాడు ఆ గోడల మధ్య. ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ కథని, మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మిమ్మల్ని పోలీస్ బయట మీకు వినిపిస్తాను. పోలీస్ బయట కూడా విన్న తర్వాత మీరు కమెంట్ చేయండి అండ్ మేము అడిగిన ఆ క్వశ్చన్కి ఓటు కూడా చేయండి. ये 6 अक्टूबर को फायर एक्सीडेंट की कॉल थी हमारे पास कि कमरे में गांधी विहार में ब्लास्ट हुआ है जिसमें एक बंदे की डेथ हो गई है। वहाँ पे जब पहुंचे तो इनिशियली हमने एक्सीडेंट के हिसाब से उसकी इन्वेस्टिगेशन स्टार्ट करी है और उसके अंदर सीन ऑफ क्राइम का जो एग्जामिनेशन हुआ है और उसमें जो चीज़ें जैसी थी प्लस उसका जो बैकग्राउंड है और उसके फ्रेंड्स फैमिली वगैरह को जो एग्जामिन किया गया तो उसमें सामने आया ये शक है कि किसी ने ये जानबूझ के ऐसा किया हुआ हो सकता है। तो इसमें हमने जब इसकी सीसीटीवी फुटेजेस वगैरह आसपास चेक करना स्टार्ट किया तो हमें घटना से थोड़ा टाइम पहले सस्पिशियस मूवमेंट दिखाई देता है और उसी सस्पिशियस मूवमेंट में हम लोग सस्पेक्ट्स को आइडेंटिफाई करके उनके फोन स्विच ऑफ होते हैं। तो क्राइम के बाद उन्होंने फोन स्विच ऑफ कर दिया था और इधर उधर वो भाग जाते हैं। तो उनको ओवर ए पीरियड ऑफ 4-5 डेज हमने मुरादाबाद से तीनों को अरेस्ट किया और अरेस्ट करके जब पूछताछ हुई तो पूरी वारदात का खुलासा हुआ। इसमें 3 लोगों ने इस पूरी वारदात को अंजाम दिया है। एक जो डिसीज है उसी की फ्रेंड है अमृता चौहान जो उसके बताते हैं कि लिविंग में साथ में रहते थे लास्ट 1 साल से। उसके अलावा उसका एक पुराना फ्रेंड था सुमित कश्यप जिसका एलपीजी सिलेंडर का काम था और उसके अलावा एक और बंदा है संदीप जो एसएससी सीजीएल की तैयारी करता था। जो अमृता थी वो फॉरेंसिक की स्टूडेंट थी और काफी टीवी पे क्राइम सीरीज वगैरह देखती थी तो शी वाज हैविंग नॉलेज और ऐसा उसका एटीट्यूड था। तो उन्होंने क्या किया उस दिन रात में गए हैं पहले झगड़ा हुआ है क्योंकि लड़की का ये एलिगेशन है कि लड़के के पास कुछ ऑब्ससीन वीडियोस थे इसके जिसको वो डिलीट नहीं कर रहा है डिस्ट्रॉय नहीं कर रहा है तो इस वजह से उसने ये वारदात को अंजाम दिया है। तो उसमें उन्होंने स्ट्रैंगुलेशन किया और उसके बाद उसके ऊपर तेल की वगैरह डाल के आग लगा दी और जो एलपीजी वाला जो बंदा है जो एलपीजी में जानकारी रखता है उसने सिलेंडर का रेगुलेटर खोल के सिलेंडर पास में रख दिया ताकि थोड़े टाइम में वो निकल जाए वो फट जाए और लगे कि सिलेंडर में ब्लास्ट हुआ उस वजह से डेथ हुई है। तो ये उनका पूरा था बट फॉर्चुनेटली वी वर एबल टू आइडेंटिफाई एंड वी वर एबल टू पिन डाउन द सस्पेक्ट्स एंड अनअर्थ द होल कॉन्स्पिरेसी।
और इसके बाद हमने इनको गिरफ्तार किया मुरादाबाद।